ఏడికెళ్ళి తమ్మి నువ్వు ఖమ్మం నుంచి వచ్చి. తమ్మి ఈడనే కొలువు చేస్తావా? లేదు ఖమ్మంలో అంటే మరి ఈడికి అత్తగారింటికి వచ్చినవా ఏమి? ఎక్కడ మీ అత్తగారిలు? బ్రాహ్మణపల్లి ఎంజల్ ఎంజల్ తుర్కెంజల్ కాడ బ్రాహ్మణపల్లి. బాగుందండి, ఇక్కడ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చాము, అంటే హైదరాబాద్ వస్తుందని ఎప్పుడు రాలే, చాలా మంచిగా అనిపించింది. చాలా ఈ పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఖమ్మం నుండి వచ్చిండి తమ్ముడు. నీ పేరేంత? మీ పేరు రామారావు. రామారావు పిల్లల గిల్లల తీసుకొని వచ్చిండు. మంచిగా బాగా అనిపిస్తుంది. ఈడ మంచిగా నడుస్తుంది అంటున్నారు. ఇగో నల్ల కంటద్దాలు పెట్టుకొని మా చెల్లెలు వచ్చింది. ఏం పేరు చెల్లె? కరుణశ్రీ. ఏందమ్మా ఏడికెంచి మీరు? మల్కాజ్గిరి, హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది రా? సూపర్ ఉంది కదా, మస్తు ఉంది. చూడు రంగు రంగులు. అమ్మోళ్ళు ఎక్కడ? అమ్మోళ్ళు నెల్లూరు, కానీ మేము తెలంగాణ. అయ్యా పాప మన జోరు పండుగ సాగుతుంటదంట కదా. అది వాళ్ళకి, ఇది మనకు కదా. ఇది మనది, ఇదే మనదిదే కదా. మనం తెలంగాణలో ఉన్నప్పుడు మనదే తెలంగాణ. చూడ అమ్మకి ఇట్లా ఉండాలి. ఆడపిల్లలు అంటే ఏటుంటే అంటే వచ్చేసేయాలి. అంతే కదా. మనం హైదరాబాద్ లో ఉన్నాం, మనం తెలంగాణ, మనం ఇక్కడే ఎంజాయ్ చేయాలి. మరి పోలేదు అమ్మోళ్ళు అడగలేరు రాబెట్టని? రమ్మన్నారు, మళ్ళీ వస్తామని చెప్పాను. ప్రతిసారి పోయేదే కదా, ఒకసారి ఇక్కడ చూస్తే బాగుంటుంది కదా. చూడు ఎట్లా అనిపించింది ఈ చేపకు? మస్తు ఉంది, సంతోషం అనిపించింది. నీ పేరేంద్ర? కరుణశ్రీ. కరుణశ్రీ అమ్మ తెలంగాణలో మంచిగా ఉంది, ఏకదమ్మ అంటున్నది. నడుండాటి పోదముండి. చూస్తే అక్కడ వంటలు జోరుగా నడుస్తున్నాయి. కబాబులు వేస్తున్నాడు అన్న. అన్న ఏం కబాబులు అన్న ఇవి? ఇది చికెన్ టిక్కా, చికెన్ రెష్మి, చికెన్ మలై కబాబ్, మటన్ పత్రకా గోష్. అన్న పత్తర కోశ ఏదన్నా నాకు చూపెట్టు. ఇప్పుడు స్టార్ట్ అయింది, లేదు 5 గంటల వరకు స్టార్ట్ అయింది. హైట్ కదా అక్కడ దానిలో వేస్తాం. పత్తర కోశ అంటే బండ మీద వేస్తాం. అదేనా? మొత్తం అంతా ఇవన్నీ టిక్కా చేస్తున్నాడు. చికెన్ టిక్కా. మాది లకడీ కా పుల్ బడే మియా ఉంది అన్నమాట, గ్రాండ్ సన్స్ బడే మియా. అక్కడ నుంచి పార్టిసిపేట్ చేసినాం మేము ఇక్కడ. చాలా పాతది ఇది బడే మియా అంటే. చాలా పాతది బడే మియా అంటే చాలా పాతది. గ్రాండ్ సన్స్ బడే మియా అంటే మంచిగా. అన్న నేను ఒకటి పెడుతున్నా నీతోటి. ఈ సన్నది పెట్టినా మాడదు కదా, మాడదు కదా అది. అన్న ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావే ఈ వంటలు నువ్వు మంచిగా? నేను 3rd జనరేషన్ అమ్మా. 3rd జనరేషన్. నీ కొడుకు కూడా ఇదేనా? ఇప్పుడే కాదు, ఇప్పుడే కాదు, చిన్నోడు కొడుకు. వాళ్ళ 3rd జనరేషన్ అంటే ఈ అన్న కబాబులు చేస్తున్నాడు చూడండి ముద్దుగా. అరే నాకు కూడా తిప్పనికి వస్తుంది. ఇది కష్టమేం లేదు పెద్ద, కాకపోతే బొగ్గులు చేసుడు కష్టం. ఈ పొద్దు రేపు మిగతా అన్ని ఈజీ కానీ బొగ్గులు చేసుడే కష్టము. నడుస్తూనే ఉన్నాయి ఒకటి కూడా ఉండాలి కదా అమ్మా. ఫ్రెష్ ఉండాలి, ఓపిక ఉండాలి. మనం ఇంట్లో శాతగాకనే బయట కొనుక్కుంటుంది. ఇక ఓపిక లేకపోతే. నీ పేరు ఏమన్నది? సయ్యద్ కాసిం మేడం. సయ్యద్ కాసిం. సయ్యద్ కాసిం బడే మియా. లకడీ కాపుల్ బడే మియా కించి వచ్చి మొత్తము సీకులు చేస్తున్నాడు ఈ అన్న.